తల్లిదండ్రుల కష్టం తెలిసినోళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉంటారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం జేపీ తాండా పిట్టలగుడిసె గ్రామస్తులకు మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తల్లిదండ్రులు మెహమూదా బాను, మహమ్మద్ హుస్సేన్ల జ్ఞాపకార్థం వంట సామాగ్రి పాత్రలు, టేబుల్స్, కుర్చీలు సుమారు 2 లక్షలు విలువ చేసే సామాగ్రిని ప్రజలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. పుట్టినటువంటి వ్యక్తులం, ఎందుకంటే మా నాయన టీచరు, బీదవాళ్ళం, కష్టపడి అంటే ఒక్క పూట తిండికి లేక చింతబడకలో పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు మా అమ్మ పిలిచి నాకు ఏం చెప్పింది అంటే, అరే సాయంత్రం బియ్యం లేవు, ఇప్పుడు తీసుకురావాలి, ఎట్లా చేస్తావు? అప్పుడు చిన్నప్పుడు ఎవరు పడితే మా నాయనమ్మ దగ్గర కాసి ఉంటూ ఉండే 50, 60, 70 ఇస్తూ ఉండే. అవన్నీ మా నాయనమ్మ జమ చేసుకుంటూ ఉండే. అనుకోకుండా మా నాయనమ్మ ఏం చేసింది, మా మేనత్త మెదక్లో ఉండే, ఆ మెదక్కు వెళ్ళిపోయి ప్రతిదీ అమ్మిన. ఇవాళ కష్టపడి దేవుని దయ వల్ల, నా తల్లిదండ్రుల దయ వల్ల ఇందాక వచ్చిన ఇవాళ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆశీర్వాదం నా మీద ఉన్నది. నేను బతికినన్ని దినాలు ఈ ప్రజలకే తిరుగుతూ ఉంటా. దుబ్బాక సిద్దిపేట ప్రజలకు ఇవాళ నేనేదో ఇచ్చినా అని చెప్పి కాదు, వీళ్ళు చేసినటువంటి కష్టము నిజంగా కూడా 3 లారీలు మేము పోయి ఖాళీ చేద్దాం. ఖాళీ చేయకపోతే ఇలా నేను ఒక్కొన్ని ఇంకో పట్టుకొని లారీ ఖాళీ చేసుకున్నాను. అంటే అట్లా కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళం ఇవాళ ఏదో వాస్కోట్ వేసుకొని ఇక్కడ కడగొట్టలు వేసుకొని అని చెప్పి ఆ వెంకటరెడ్డి గారు కానీ, ఉమాదేవి వదిలే కానీ అందరూ నాకు సంగతి తెలుసు. ఎందుకంటే నేను పదిపడగా చాలా అవుతుంది వెంకట దగ్గరికి. కావున దయచేసి మీకు చెప్తా ఉన్నాను, ఫుల్ ఖర్చు చేసుకోకూరి. ఇంకా 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 హరీష్ రావు గారి ద్వారా తప్పకుండా హరీష్ రావు గారితో కూడా కోరుతా, రాబోయే దినాల్లో ఒక మంచి కమ్యూనిటీ హాల్, ఒక 500 మందికి సరిపోయేటటువంటిది ముదిరాజ్ కమ్యూనిటీ హాల్. అందుకంటే ముదిరాజులు ఉన్నారు కాబట్టి. ఫారూక్ హుస్సేన్ గారు నిజాయితీగా, ఈ రోజుల్లో ఎవడన్నా పెద్దగా అయితే పాతది యాడ్ చేసుకోడు. నేనేందో ఆకాశంలోకి ఊడిపడ్డా, సుఖదై పడ్డా, రాత్రికి నేను చాలా పెద్దోని అని అనుకుంటాను. ఇలా ఫారూక్ హుస్సేన్ గారు ఎంతో నిజాయితీగా చిన్ననాడు ఎట్లా కష్టపడి పైకి వచ్చినా అమ్మా నాయనకు ఎట్లా ఆసరగా నిలబడ్డా అనేటువంటి మాట చెప్పారు. ఇవాళ రేపటి పిల్లలు కొంతమంది ఎట్లా తయారైందంటే, తల్లిదండ్రికి అయ్యవ గంజి పోతలేదు. ముసలోళ్ళు అయితే ముసలిదాన్ని పక్కన గుడిసెలేస్తుంటూ విడిపోయి బండ్లలో ఉంటుంది. అవ్వని ఇంట్లో ఉంచుకొని సాధేటువంటి పిల్లలు కూడా లేకుండా తయారైంది కొందరు, అందరు కాదు కొందరు. కొంతమంది మగపిల్లలు అయితే పెళ్ళాం రాగానే అయ్యవని మర్చిపోతుంది, పట్టుకొని పోయి సిద్దిపేట ఉంటుండ్రు లేదా పాలమాటలు ఉంటుంది. ముసలిదాన్ని ముసలోడిని పట్టించుకునే పరిస్థితి లేకుండా తయారు చేసింది కొంతమంది. ఫారూక్ హుస్సేన్ సాబ్ మాటలు విన్నారు కదా, వాళ్ళ నాయన కోసం, వాళ్ళ అమ్మ కోసం ఎంత కష్టపడి ఒక్కొక్క ఇటుక మోసి, ఒక్కొక్క కష్టం చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఎంతో కష్టపడి పైకి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ఉండే యువకులు మేము కోరేది ఒక్కటే, 18 ఏళ్ళు రాగానే తాగుడు షురువు చేస్తుంది చాలామంది. అది కాదు కదా జీవితం. ఇవాళ కష్టపడి పైకి వస్తే జీవితంలో ఎదుగుతాం. ఇవాళ ఫారూక్ హుస్సేన్ సాబ్ చూసి మీరు స్ఫూర్తి పొందాలి. కష్టం ఒకరోజు వెనకైతుండొచ్చు, ఒకరోజు ముందైతుండొచ్చు, కానీ తప్పక పైకి వస్తారు. పనిని నమ్ముకున్నాడు, కష్టాన్ని నమ్ముకున్నాడు జీవితంలో తప్పకుండా పైకి వస్తారు. ఇవాళ రేపు షార్ట్ కట్ జప్పన పైకి రావాలని చూస్తారు. అవేంటి ఆన్లైన్ గేమ్లు ఫోన్లు పట్టుకొని ఆడుతున్నారు, ఏమో వస్తాయి పైసలు. ఆన్లైన్ గేమ్లతో వస్తాయా? ఆన్లైన్ గేమ్లలో పోయి బెట్టింగ్ల వల్ల పైసలు పెట్టి అయ్యవ సంపాదించిన ఎకరం ఆగం పడుతుంది. అయ్యవ కష్టపడి సంపాదించిన పంట పండిస్తే దాన్ని ఖతం పడుతుంది. ఈ ఆన్లైన్ గేమ్లో ఇవన్నీ పనికొచ్చే పనులు కావు. జీవితంలో ఏదున్నా కష్టాన్ని నమ్ముకుంటే పని చేస్తారు. కొంతమంది పిల్లలు చెట్ల కింద పోయి పేకాటాడు, చెట్ల కింద పోయి మధ్యాహ్నమే మందావుడు, ఇది జీవితంలో పనికొచ్చేది కాదు. ఎవరమైనా సరే తప్పకుండా చదవండి, కష్టపడి పనిచేయండి, పైకి రావాలి. అమ్మా నాన్నని మంచిగా చూసుకోండి. తల్లిదండ్రి